బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగానే గూడాల నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క మీ ముందుంది. అదేవిధంగా వెడమో బొజ్జు మీకు తెలుసు, మీ పిల్లగాడు మీ మధ్యలోనే పెరిగిండు. మీ ఆదివాసీలు అందరూ ఆయన నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్ గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగినరు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాడిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యేని చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికి కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లలో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకి ఇచ్చిండ్రు. కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేసిరు. ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో